అని చెప్పండి. 600 మంది వరకు దాదాపు తీసేశారని చెప్పి ఎందుకు ఎందుకు ఏ కారణాలు తీసేయడం? కారణాలు ఏమంటే గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే అంశంతో చిన్న చిన్న కారణాలతోటి వీళ్ళు ఉద్యోగాలను తీసేస్తే ఎలాగో అడ్డు లేకుండా ప్రైవేట్ పరం చేయించిన ఆలోచన చేశారు. సో దాని మీద మేము ఎన్నో ఒక సంవత్సరం నుంచి అనేక మందిని కలవడం కానీ, రిక్వెస్ట్ చేయడం కానీ, అప్పీల్ చేయడం జరుగుతుంది. మా బాధలు మా పరిస్థితులు తెలుసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బొల్లిమిటి మక్కరక కానీ, పొన్న ప్రభాకర్ సార్ కానీ, నోడల్ ఆఫీసర్ అయినటువంటి దివ్య మేడం గారు కానీ, చిన్నారెడ్డి సార్ కానీ మా బాధలు మా అవన్నీ పరిస్థితులు తెలుసుకొని త్రిసభ్య కమిటీ వేయడానికి ఒక రూట్ క్లియర్ చేశారు. త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత కూడా అప్పీల్ మీద పెట్టేసి ఆ ఉన్నటువంటి వాళ్ళు కూడా 134 లిఫ్ట్ ఇచ్చారు. సో మాకు ఖచ్చితంగా మాకు సజ్జనార్ సార్ న్యాయం చేస్తారని మంచి మనసుతో ఆలోచిస్తారు. కలిసి ప్రయత్నం చేశారన్న జాబ్ లని తీసేసిన తర్వాత కలిసి పొన్నం ప్రభాకర్ కావచ్చు అందరినీ కలిసాం సార్. పొన్నం ప్రభాకర్ సార్ కలిసాము. మేము ఖచ్చితంగా మీకు చేసి పెడతామని చెప్పేసి అన్నారు. ఆల్ మినిస్టర్స్ కూడా కలిసాము. దివ్య మేడం గారిని కలిసాము, చిన్నారెడ్డి సార్ని కలిసాము, ఎండి సార్ కూడా కలిసాము. అందరూ కూడా కలిసాము. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టే ఈ త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు ఒక మార్గం సుముఖమైంది అన్నమాట. గత ప్రభుత్వం నుంచి ఇట్లా జరుగుతా ఉన్నాయి. గత ప్రభుత్వం మీకు హెల్ప్ చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి నిజంగా మీకు పరిష్కారం అవుతుందని అనిపిస్తుందా? 100% అవుతుంది. ఎందుకు నేను మాట్లాడుతుంటే మా యొక్క సమస్య 491 మంది ఉన్నటువంటి సమస్యల కోసమే ఒక ఐపీఎస్ గారు అయినటువంటి సజ్జనార్ సార్ని, ఒక ఐఏఎస్ అయినటువంటి సంజయ్ కుమార్ సార్ను, మరి అదే ఐఏఎస్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ అయినటువంటి దివ్య మేడం గారు అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేయడమే కాకుండా మా యొక్క 491 మంది రిమూవ్ అయినటువంటి వాళ్ళు కూడా 134 మందికి ఉద్యోగం కల్పించారు. ఇంకా మాకెందుకు నమ్మకం ఉండదు? ఉంటది. కాకపోతే కొంతమంది దుర్మార్గులు, కొంతమంది ఉద్యోగం రాకూడదు వారి శక్తులు అడ్డు జరిగి ఎండి గారి మీద నేరారోపణలు అనేక రకమైన నేరాపాలు చేస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవాలే. స్కామ్లు అవి ఇవి అనేవి కూడా చేయదు. ఆర్టీసీకి సారు ఎంత దోహదపడ్డారని ప్రెస్ మీద క్లియర్ గా వివరించాను ఇందాక. ఎంత దోహదం చేశారు. కనుమరుగైపోయి దాదాపుగా కానరాని లోకాల్లో ఆర్టీసీని ఇలా ప్రతి ఒక్కరు ఆర్టీసీని ఇలా ఉండాలని స్థాయి తీసుకొచ్చిన ఆర్టీసీ ఎండి గారి మీద అలాంటి నేరాపాలు చేయడం అనేది కరెక్ట్ కాదని ఖండిస్తున్నా. అలాంటి నేరాలు చేసేటువంటి వ్యక్తిగతమైనటువంటి మనిషి అయితే సజ్జన సార్ కాదు. అందరు చూస్తుంటాం సార్ అంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నేమ్ ఉంది. పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆర్టీసీకి రావాలంటే ఏమవుతుంది? ఇంకా వేరే పోస్ట్ లేదా సార్కు? ఇవ్వరా? కానీ సార్ వచ్చే టైంకు స్థుప్తావస్థలో పడిపోయినది ఆర్టీసీ. అనేక మార్పులు చేసి సొంతంగా కంకణం కట్టుకొని ఈ రోజు ఆర్టీసీ నిలబెట్టారు. అందుకనే దయచేసి ఎవరైనా సరే సజ్జనార్ సార్ గురించి కానీ వాళ్ళ గురించి మేము మంచి చెప్పట్లేదు. చెడు చేయలేదు కదా. చెడు చేయని దానికి చెడు ఎందుకు చెప్పాలి? మంచి పనులు 100 ఉన్నాయి, అవి చెప్పుకోండి. చెడు ఎలిగేషన్ పెడుతున్నారు, అవి చేస్తున్నారు. మీరు నిరూపించగలుగుతారా? లేదు కదా. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి. సజ్జనార్ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అంత కూడా మా మీద కొద్ది కోపం ఉంచకుండా మమ్మల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకుంటారని కోరుకుంటున్నాను.